హలో ఎవ్రీవన్. మనం ఈరోజు ఇంకొక ప్రోగ్రామ్ అరేస్ మీద సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నేమ్ ఇస్ యావరేజ్ ఇన్ ఏ స్ట్రీమ్. యావరేజ్ ఇన్ ఏ స్ట్రీమ్. ఓకే, డిస్క్రిప్షన్ చూద్దాం. గివెన్ ఏ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమింగ్ నెంబర్స్, ఫైండ్ యావరేజ్ ఆర్ మీన్ ఆఫ్ ద స్ట్రీమ్ అట్ ఎవ్రీ పాయింట్. యావరేజ్ ఆర్ మీన్ ఆఫ్ ద స్ట్రీమ్ అట్ ఎవ్రీ పాయింట్ ఏంటో ఇక్కడ అనలైజ్ చేద్దాం. ఒక అరే ఇచ్చాడు. 10, 20, 30, 40, 50 అని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, అవుట్పుట్లో 10.0, 15.0, 20.0, 25.0, 30.0 అని మనకు అవుట్పుట్లో వచ్చింది. ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, 10/1 చేస్తున్నాడు. 10 10 అనేది 10.00 వచ్చింది. తర్వాత 10+20ని యాడ్ చేసి ఇండెక్స్ వాల్యూ 2 సెకండ్ ఇండెక్స్ వాల్యూతో వేస్తున్నాడు. 15.0 వస్తుంది. మళ్ళీ 10+20+30/3 టైమ్స్ థర్డ్ ఇండెక్స్. మళ్ళీ 10+20+30+40 ఫోర్త్ ఇండెక్స్. మళ్ళీ 10+20+30+40+50 ఇండెక్స్. ఇవన్నీ చేసి మనకు అవుట్పుట్లో రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది చూడండి. 12/1 ఈజ్ ఈక్వల్ టు 12.00. 2/2 ఇక్కడ 12 + 2/2 ఈ రెండు యాడ్ అవుతాయి కదా. 12 + 2/2 7.00. ఇది మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మనం దీనికి ఒక చిన్న లాజిక్ చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ నేమ్ వచ్చేసి యావరేజ్ ఇన్ ఏ స్ట్రీమ్. యావరేజ్ ఇన్ ఏ స్ట్రీమ్. ఇప్పుడు ఒక చిన్న అరే తీసుకుందాం. ఒక చిన్న అరే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాడిచ్చిన వాల్యూస్ తీసుకుందాం, లేకపోతే నేను ఇచ్చే వాల్యూస్ తీసుకుందాం. ఇక్కడ 1, 2, 3, 4, 5 అని నేను ఇచ్చిన. ఓకే, అవుట్పుట్ ఏం రావాలి? ఫస్ట్ 1/1, ఇక్కడ 1.00 సంథింగ్ వస్తుంది. మళ్ళీ 3/2, ఇక్కడ ఏం రావాలి? 1.5 సంథింగ్ వస్తుంది. మళ్ళీ 6/3, 1 + 2 + 3 6/3, 3 2 2.00 ఇలా రావాలి. మళ్ళీ 6 + 3 + 2 + 1 10/4. దీన్ని చేసేస్తే మనకు ఏమొస్తుంది? 4 2 8, 2.4 సంథింగ్ వస్తుంది. 2.40 ఇలా వస్తుంది. తర్వాత 15 అన్ని యాడ్ చేస్తే 15 వస్తుంది. /5 చేస్తే 5 3 15. ఓకే, ఇది మన అవుట్పుట్గా రావాలి. మనం దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఒక చిన్న లాజిక్ అప్లై చేసి చూద్దాం. ఫంక్షన్ వచ్చేసి ఇంట్ యావరేజ్ స్ట్రీమ్ ఆఫ్, ఒక అరేని ప్రింట్ చేయాలి కాబట్టి ఇంట్ అరే ఆఫ్, ఒక అరేని రిటర్న్ చేస్తాం. ఓకే, అందుకు ఇంట్ అరే అని రాస్తున్నాం. ఇంట్ అరే ఆఫ్ ఇంట్ ఎన్. ఒక అరే ఇచ్చాం, దానికి ఒక సైజ్ కూడా మెన్షన్ చేసాం. దీని లోపల మనం ఏం చేయాలి? ఫస్ట్ నేను ఇక్కడ ఇంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇనిషియలైజ్ చేసుకుంటున్నా. ఓకే, ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇనిషియలైజ్ చేసుకుంటున్నా. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, i less than n, i++. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇవన్నీ ఒక చోట స్టోర్ చేయడానికి ఇంట్ రిజల్ట్ అరే నేను తీసుకుంటున్నా. ఇంట్ రిజల్ట్ ఆఫ్ అని ఒక అరేకి సైజ్ ఇచ్చేసిన. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కౌంట్ ప్లస్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రిజల్ట్ ఆఫ్ ఐలోకి మనం ఏం పంపిస్తాం? ఇక్కడ సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ చేస్తాం కదా. సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ చేస్తాం. ఈ సమ్ము బై కౌంట్. ఓకే, అప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఇది తీసుకుంటే 1 2 3 4 5 తీసుకుంటే మనకేమొస్తుంది? ఇక్కడ 1.0 1.5 రిజల్ట్ అరేలోకి ఫస్ట్ 1.00 అవుతుంది. తర్వాత కౌంట్ 2 అవుతుంది. అలాగే సమ్ కూడా 1 + 2 3 అవుతుంది. ఓకే, మళ్ళీ సమ్ వాల్యూ ఏమవుతుంది? 6 అవుతుంది. 6 బై కౌంట్ ఏమవుతుంది? 3 అవుతుంది. 2.00. తర్వాత సమ్ వాల్యూ 10 అవుతుంది. 10/4 ఏమవుతుంది? 2.40. తర్వాత 15/5 వచ్చేసి 3. ఇలా మనకు రిజల్టెంట్ అరేలోకి స్టోర్ అవుతాయి. ఇక్కడ ఈ రిజల్టెంట్ అరేలోకి స్టోర్ చేస్తున్నాం ఈ వాల్యూస్ని. ఓకే, ఇక్కడ S/C అంటే ఇక్కడ అదే జరుగుతుంది. రిజల్టెంట్ అరేలోకి ఈ వాల్యూస్ స్టోర్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. దీన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం.
ఇప్పుడు నేను ఇక్కడ కౌంట్ని ఇన్షియలైజ్ చేసుకుంటున్నా. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే నా సమ్ కూడా 0 అని ఇన్షియలైజ్ చేసుకుంటున్నా. తర్వాత ఫ్లోట్ ఫ్లోట్ ఆన్సర్ ఫ్లోట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫ్లోట్ ఆఫ్ ఎన్ అని ఒక అరేకి ఫ్లోట్ అనే అరేకి నేను ఎన్ అని డిక్లేర్ చేసుకున్నా. అక్కడ ఆన్సర్ బదులు మీరు రిజల్ట్ పెట్టుకోవచ్చు, ఏమన్నా పెట్టచ్చు. ఓకేనా? ఇక నేను ఫర్ లూప్ ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఎన్, ఐ ప్లస్ ప్లస్ అని ఇస్తున్నాం. ఓకే, ఇక్కడ ఎన్ వాడే ఇచ్చాడు కాబట్టి ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఎన్, ఐ ప్లస్ ప్లస్. దీని లోపల కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఓకే, కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ అని ఇక్కడ ఇస్తున్నా. ఇప్పుడు ఆన్సర్లోకి స్టోర్ చేయాలి కాబట్టి ఆన్సర్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై ఈ కౌంట్ని నేను ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకొని రిటర్న్ చేస్తున్నాను. ఓకేనా? ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకొని నేను ఆ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తున్నా. లాస్ట్కి రిటర్న్ ఆన్సర్. మన ఆన్సర్ అనే అరేలో స్టోర్ అయిన వాల్యూస్ అన్నిటి రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్ ఆన్సర్. ఇప్పుడు రన్ చేద్దాం. సారీ, ఇక్కడ సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు కదా, ఇక్కడ ప్లస్ అని పడింది, అందుకు అది ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ టెస్ట్ కేసెస్ వేరియబుల్ సమ్, ఇక్కడ సమ్ కాదు కదా మనం ఇచ్చింది, ఎస్. ఓకే, కంపైల్ అయింది 10.00 15.00 సేమ్ అవుట్పుట్స్ వచ్చాయి. మనం దీన్ని సబ్మిట్ చేసి చూద్దాం, మిగతా టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయో చెక్ చేద్దాం. 100 టెస్ట్ కేసెస్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. అన్ని టెస్ట్ కేసెస్ ఇక్కడ పాస్ అయ్యాయి. ఓకే ఓకే, అన్ని టెస్ట్ కేసెస్ ఇక్కడ మనకు పాస్ అయ్యాయి.